హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మనసున మనసై పార్ట్ 53. నవీన్, చిన్ని ప్రాణం పసరు మందు వల్ల చదువుకోకపోవడం వల్ల పోలేదు. నువ్వు ఆవేశంలో మాట్లాడుతున్నావు. అయినా ఊరేం చేసింది? ఊరినంటున్నావు నువ్వు అని శంకరనారాయణ గారు అడుగుతారు. అంతా ఈ ఊరే చేసింది. ఈ పల్లెటూరులో ఉండే జనాలే అంతగా చదువుకోరు. కనీసం తెలివిగా నడుచుకోరు. ఏదనుకుంటే అదే చేస్తారు. కనీసం ఎవరైనా చెప్పడానికి చూసినా వినిపించుకోరు. ఇక్కడ దొరికే ట్రీట్మెంట్ మీ కళ్ళకి మంచిగా అనిపిస్తుంది కదా, మరి పెద్ద పెద్ద చదువులు చదువుకుని పెద్ద హాస్పిటల్ నడిపే డాక్టర్స్ వెర్రివాళ్ళు అని మీ అభిప్రాయం అని అరుస్తాడు. ఇవన్నీ నువ్వు ఊహించుకుంటున్నావు, కానీ వాస్తవంలోకి వచ్చి చూడు అని శంకరనారాయణ గారు చెప్తారు. చిన్ని చనిపోయింది, అది వాస్తవమే కదా. అది చదువుకోకుండా మధ్యలోనే చదువు ఆపేసింది, మనల్ని వదిలి వెళ్ళిపోయింది, అది వాస్తవం కదా. ఇంకేం వాస్తవం నాన్న అని నవీన్ గట్టిగా వాదిస్తాడు. నవీన్, చెప్పేది వినరా అని లక్ష్మి ఏడుస్తూ అంటుంది. ఇవన్నీ కాదు నాన్న, ఇంకొక క్షణం నేను ఇక్కడ ఉండాలి అనుకోవడం లేదు. మీరు వస్తారా రారా నాతో? వస్తే ముగ్గురం కలిసి సంతోషంగా ఉండొచ్చు, లేదంటే ఎవరికి వారే అవుతాం అని శంకరనారాయణ గారి వైపు చూస్తూ చెప్తాడు. అంతా నీ ఇష్టమేనా? నా ఇష్టంతో నీకు పని లేదా? ఊళ్ళో పొలం ఆస్తులు అన్నీ వదులుకొని రావాలా అని శంకరనారాయణ గారు అడుగుతారు. ఇవన్నీ తర్వాత, ముందు బయలుదేరి రండి అని నవీన్ అంటాడు. నాకు రావటం ఇష్టం లేదురా అని అంటారు శంకరనారాయణ గారు. సరే రావద్దు, మీ ఇష్టంతో నాకు పని లేదు, నేను వెళ్ళిపోతున్నా. ఇక మీద ఈ ఊరిలో అడిగి పెట్టే ప్రసక్తే లేదు అని నవీన్ కరాఖండిగా చెప్పేస్తాడు. అదే నీ ఆఖరి మాట అయితే ఇక మీద నేను నీ తండ్రిని కాను, నువ్వు నా కొడుకువి కాదు, గుర్తుపెట్టుకో నవీన్ అని శంకరనారాయణ గారు నోరు జారుతారు. నానా, నీ మీద నాకున్న ప్రేమని అలుసుగా తీసుకుని మాటలు మాట్లాడుకొని నవీన్ అంటాడు. అలుసు తీసుకుని కాదు, వాస్తవం మాట్లాడుతున్నాను అని శంకరనారాయణ గారు కఠినంగా అంటారు. మీరు నా దగ్గరకు వస్తే సరే, లేదంటే ఇక మీద మీ ఇష్టం, నేను వెళ్తున్నా అని నవీన్ అంటాడు. వెళ్ళు, నీ ఇష్టమే నీకు ముఖ్యం కదా అని శంకరనారాయణ గారు అంటారు. నవీన్ ఇంకేం మాట్లాడకుండా వెనక్కి తిరిగి చూడకుండా గుమ్మం బయట అడుగు పెడతాడు. నవీన్, నవీన్ చెప్పేది వినరా అంటూ లక్ష్మి నవీన్ వెనక వెళ్తూ ఏడుస్తుంది. నవీన్ వినకుండా ఊరు నుండి బయలుదేరి వెళ్ళిపోతాడు. గతం పూర్తయింది. అలా ఆ రోజు కోపంతో అడుగు బయట పెట్టినవాడు మళ్ళీ మీ పెళ్లి రోజు నేను బెదిరిస్తే వచ్చి తాళి కట్టాడు రాదా. నేను బలవంతంగా పెళ్లి చేశానని కోపం ఒకటైతే, నువ్వు చదువుకోలేదు, పల్లెటూరు అమ్మాయి అనేది మరో కారణమని శంకరనారాయణ గారు అంటారు. మావయ్య, నిజంగానే చిన్ని ఆ పసరు మందు వల్లే చనిపోయిందో ఏమో. అంటే అన్ని ఆయుర్వేద మందులు కూడా నిజమైనవి కావు. కొందరు చదువుకుని మంచిగా మందులు ఇస్తే, కొందరేమో సొంత ప్రయోగాలు చేస్తుంటారు కదా అని రాధ అడుగుతుంది. ఏమో తెలీదు రాధా, కానీ కామెళ్ళు ముదిరిపోవడం వల్ల చనిపోయింది. దాని గురించి పెద్దగా తెలియదు నాకు అని శంకరనారాయణ గారు అంటారు. మరి ఆయన పిలిచినప్పుడు మీరు ఎందుకు ఆయనతో వెళ్ళలేదు? ముందు వెళ్ళి తర్వాత నచ్చ చెప్పే ప్రయత్నం చేయాల్సిందని రాధా అంటుంది. ఎలా వెళ్ళాలి రాధా? ఆ ఇంట్లో నా చిన్ని తల్లి జ్ఞాపకాలు ఉన్నాయి. మా ఇంటి దీపంలా ఉంటుంది అనుకుంటే పూర్తిగా చీకటి నింపి వెళ్ళిపోయింది అని కన్నీరు ఆపుకుంటూ అన్నారు శంకరనారాయణ గారు. రాధా ఇంకేం మాట్లాడలేదు. మావయ్య, మీ బాధలో న్యాయం ఉంది, అలాగే ఆయన మాటలో నిజం కూడా ఉంది. ఆలోచించండి. మీరంటే ఆయనకు చాలా ఇష్టమని నాకు బాగా అర్థమయ్యింది. ఎందుకంటే ఆయన రూమ్లో మీ ఒక్కరి ఫోటో మాత్రమే నేను చూశాను. మీరు మాట్లాడండి మామయ్య. కొడుకు తప్పు చేస్తే సరి చెయ్యాలి, లేదా సర్దుకుని పోవాలి. కానీ మీరు పంతానికి పోతే ఎలా చెప్పండి అని రాధా అంటుంది. శంకరనారాయణ గారు మౌనంగా ఉంటారు. దయచేసి మాట్లాడండి మామయ్య. ఆయన బాధలో ఇల్లు వదిలి వచ్చేశారు. ఆ తర్వాత మీరు ఆయనతో ప్రేమగా మాట్లాడిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటుంది. ఆ విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ రోజు నేను సాన్వితో మాట్లాడుతుంటే నన్ను అడిగారు, తప్పు జరిగిందని వదిలేయడం కంటే తప్పుని సరిచేయటం కరెక్టే కదా అన్న మాటని 3 సార్లు చెప్పించుకున్నారు. అంటే చిన్ని విషయం మీద ఉన్న ఆయన అపోహ గురించి, లేదా స్పష్టత కోసమా, లేక ఇంకేదైనా విషయం గురించా అని ఆలోచిస్తూ ఆయన ఆ మాట తర్వాతే ఆయన అర్ధరాత్రి వర్షంలో తడిచి వచ్చారని సంజయ్ గారు చెప్పారు. అంటే ఈ విషయం గురించి ఆలోచిస్తూ ఇలా అయ్యిందా? నిజమేనా లేక నా అనుమానమా? నిజమే అనిపిస్తుంది. అప్పటి నుండి నాతో కూడా ఇష్టంగా ప్రవర్తిస్తున్నారు. ఇష్టంగానా లేక అమ్మ వాళ్ళ ముందు నటిస్తున్నారా అని ఆలోచిస్తూ ఉంది. గ్యాస్ మీద టీ పొంగిపోవడం చూసి, రాధా ఎక్కడ ఆలోచిస్తున్నావు, టీ పొంగిపోతుంది అని అరుస్తాడు.
రాధ ఆలోచనలో నుండి బయటికి వచ్చి నవీన్ అరిచేసరికి కంగారుతో చేత్తో గిన్నెను ముట్టుకుంటుంది. అబ్బా అని చెయ్యి కాలడంతో వెనక్కి తీసుకుంటుంది. వెంటనే లోపలికి వచ్చి స్టవ్ ఆఫ్ చేసి రాధ చెయ్యిని పట్టుకుని, నీకేమైనా మెంటలా రాధా, చూసుకోవద్దా, చూడు ఎంత ఎర్రగా అయిపోయిందో చెయ్యి అని నవీన్ అంటుండగానే రాధ చెయ్యి వెనక్కి లాక్కుంటుంది. చూడు, నొప్పి లేదు అన్నావుగా, మరి ఎందుకు వెనక్కి లాక్కుంటున్నావు అని అడుగుతాడు నవీన్. రాధ నవీన్ వైపు చూస్తూ, ఆ రోజు నా చెయ్యి తెగి రక్తం వస్తే చూసి కూడా పట్టించుకోలేదు, కానీ ఈరోజు ఎలా అని అనుకుంటూ మనసులో సంతోషం పొంగి కళ్ళల్లో కన్నీరులా బయటకు వచ్చింది. ఏడుస్తున్నావా రాధా అని అడుగుతాడు నవీన్. మరి రాధ ఏం చెప్తుంది, వచ్చే భాగంలో ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ భాగంలో చూద్దాం. స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.